కేరళలో జరిగిన ఒక ఉదంతానికి సంబంధించిన ఒక కథనం. దేవుణ్ణి హేళన చేస్తే దేవాలయాల్లో చోటుండదు. అహంకారంతో మాట్లాడిన హరిగోవిందన్‌కి కేరళ హిందువులు బుద్ధి చెప్పారు. నిశ్శబ్ద విప్లవం సృష్టించారు. ఆయన పేరు హరిగోవిందన్. కేరళలోని ముస్లిం లీగ్ ఐయూఎంఎల్ నాయకుడు. కేరళ ఎన్నికల సమయంలో ఆయన ఆ పార్టీలో చేరారు. ఆ తర్వాత ఒక ఇంటర్వ్యూలో మాట్లాడతా సాక్షాత్తు ఆ గురువాయూరప్పనే అంటే కృష్ణుడే గురువాయూరు నుండి పోటీ చేసినా ఆయన కూడా గెలవలేడు అని చెప్పి నవ్వుతా హేళన చేసుకొచ్చాడు. కేవలం మాట మాత్రమే కాదు, ఇది స్పష్టమైన అహంకారం. కాకపోతే ఈసారి లెక్క తప్పింది. కేరళలో హిందువులు రోడ్లెక్కి కేకలేయలేదు, గొడవలు చేయలేదు. కానీ చాలా ప్రభావవంతంగా స్పందించారు. దేవాలయాల్లో ఆయన నిర్వహించిన కార్యక్రమాలను రద్దయినాయి ఎవరూ రాకపోవడం వల్ల. ఆయన ఆహ్వానాలన్నీ గుళ్ళోళ్ళు వెనక్కి తీసుకున్నారు. శాంతంగా, నిశ్శబ్దంగా, అత్యంత శక్తివంతంగా బాయ్కాట్ చేశారు. ఇప్పుడు ఈ జోకర్ ఏమంటున్నాడంటే, నేను మతం మారలేదు, కేవలం పార్టీ మారానని సాకులు చెప్తున్నాడు. ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి విచిత్రమైన పరిస్థితి.